నేను మీ మేఘమాల. ఈరోజు నేను మీకు సమ్మర్లో చేసుకునే కర్రీ అండి మామిడికాయ మెంతి చూపిస్తున్నాను. ముందుగా మనం మామిడికాయని ఉడికించి పెట్టుకోవాలన్నమాట. కొద్దిగా వాటర్ పోసుకొని 3 to 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఆనియన్స్ ఇలా లావుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. పచ్చిమిర్చి కూడా ఇలా మధ్యలోకి కట్ చేసుకొని పెట్టుకోవాలి. కొద్దిగా కరివేపాకు, మెంతి పొడి, జీలకర్ర పొడి, పసుపు, తాలింపుకి మినపప్పు, జీలకర్ర, ఆవాలు, సాల్ట్, ఆయిల్, కొద్దిగా శనగపిండి. ముందుగా పొయ్యి మీద ఒక కడాయి పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి తాలింపు వేసుకోవాలి. తాలింపు ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు పసుపు యాడ్ చేసి మూత పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అయ్యేలోపు మనం మ్యాంగో నుంచి ఉడికించుకున్న మ్యాంగో నుంచి అంతా పల్ప్ అంతా తీసుకోవాలన్నమాట. అంటే వాటర్ యాడ్ చేస్తూ చూస్తున్నారు కదండి నేను ఎలా చేస్తున్నానో అలా వాటర్ యాడ్ చేసుకుంటూ మనం పల్ప్ అంతా తీసి పక్కకు పెట్టుకోవాలి. ఇలా పక్కకు పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఆనియన్స్ కొద్దిగా ఫ్రై అయిపోయిన తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టుకొని ఆనియన్స్ మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోవాలి. ఇలా ఒక 5 to 10 మినిట్స్ తర్వాత ఆనియన్స్ మెత్తపడిపోతుంది. ఇప్పుడు మనము మ్యాంగో పల్ప్ యాడ్ చేసుకొని ఇందులో కొద్దిగా మెంతి పొడి యాడ్ చేసుకోవాలి. కొద్దిగానే యాడ్ చేసుకోవాలి, ఎక్కువగా యాడ్ చేస్తే చేదవుతుంది. సో కొద్దిగా మెంతి పొడి, కొద్దిగా జీలకర్ర పొడి అండ్ టేస్ట్కి సరిపడా సాల్ట్ ఇవన్నీ వేసి కలుపుకొని మూత పెట్టుకొని మళ్ళీ ఒక 5 మినిట్స్ ఉడికించుకోవాలి. ఆనియన్స్కి అంతా పులుపు అంతా పట్టేలా ఉడికించుకోవాలన్నమాట. ఇప్పుడు ఇది ఉడికేలోపు మనం శనగపిండిలో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇలా ఉండలు లేకుండా కలుపుకొని పేస్ట్లా చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు మనకి చూస్తున్నారు కదా ఉడికిపోయిందనమాట. ఆనియన్స్ కూడా మంచిగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులో శనగపిండి పేస్ట్ యాడ్ చేసుకొని ఒక 5 మినిట్స్ దగ్గర పడికే వరకు ఉడికించుకోవాలి. చూసారు కదండి ఇలా దగ్గర పడిపోయింది. అయిపోయిందండి, మామిడికాయ మెంతి రెడీ. చపాతీకి, రైస్కి చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి.